అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్. మీకు ఒక ఫోటో చూపిస్తాను. అయితే ఈ ఫోటోని ఎక్కడైనా చూసినట్టుందా? లేదా ఇంతకుముందు ఎక్కడైనా చూసిన ఫీలింగ్ అయినా వస్తుందా? లేదంటే వెట్ గ్రాసో, కుప్పలుగా పేర్చిన పిచ్చుగూళ్ళో ఇంకేదో అనుకుంటున్నారా? అస్సలు కాదు. చూస్తుంటే అలానే అనిపిస్తుంది కానీ అస్సలు కానే కాదు. ఇవేంటంటే ఇవి సముద్ర గర్భంలో లభించే అరుదైన కోరల్స్ జాతికి చెందిన మొక్కలు. ఈ మొక్కలను ఇంద్రజాల, అలాగే మహేంద్రజాల అనే మొక్కలుగా పిలుస్తూ ఉంటారు. అవునా? నిజమే అనుకుంటున్నారా? నిజం. కాకపోతే ఇవి చనిపోయిన తర్వాత బయటకు తీసుకొచ్చిన మొక్కలు. మొక్కలంటే పచ్చగా ఉంటాయి కదా అనుకుంటే ఎండిపోయినవనమాట. ఇవి బతికి ఉన్నప్పుడు ఎంతో చక్కగా అందంగా ఉంటాయి. చనిపోయిన తర్వాత ఇలా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు వీటి వల్ల లాభం ఏంటి? ఎందుకు చెప్తున్నాను అంటే సముద్ర గర్భంలో ఉండే ఈ ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. సముద్రంలో తిరిగే కీటకాలను కానీ ఈ మొక్కలు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇవి పగడాలుగా తయారవుతూ ఉంటాయట. అందుకే వీటిని మార్కెట్‌లో మామూలుగా డిమాండ్ ఉండదు. ఈవెన్ అమ్ముతూ ఉంటారు. వీటిని బయట అమ్మితే ఓ క్రైమ్ కూడానట. ఇప్పుడు ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలే శ్రీశైలంలో డీఆర్ఐ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో బయటపడడం చర్చనీయాంశంగా మారిపోయింది. తాజాగా ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలను అమ్ముతున్న ఇద్దరిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? అన్న దాని మీద ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కానీ ఇద్దరిపైన వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద అయితే కేసులు నమోదు చేశారు. అయితే అసలు ఇంతలాగా ఈ మొక్కల్లో ఏముంది? వీటికున్న డిమాండ్ ఏంటి? వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదయ్యేంతలా సీన్ ఈ మొక్కలకుందా అనుకుంటే ఒకసారి చూద్దాం. ఇక ఈ ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలను నరదిష్టి తగలకుండా తాయెత్తుల తయారీకి వాడతారట. ఆర్థిక బాధల నుంచి విముక్తి కలిగించేందుకు కూడా ఈ మొక్కలను ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టుకుంటారట. దంపతుల మధ్య గొడవలు రాకుండా కూడా ఇంట్లోనూ ఉంచుకుంటారట. ఇవి ఇంట్లో ఉంటే ఎలాంటి గ్రహ దోషాలున్నా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు కొంతమంది. తాయెత్తుగా చేసుకుని ధరిస్తే వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుందట. సంఘంలో గౌరవ మర్యాదలు వస్తాయని, శత్రువులపై విజయాలు సాధిస్తారని, ఉద్యోగంలో రాణిస్తారని నమ్ముతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పశుపోషణ వ్యవసాయం భారీ యంత్రాలతో పనులు చేసే వాళ్ళు కూడా వీటిని ఖచ్చితంగా ధరించాలి అని నమ్ముతూ ఉంటారట. అందుకే ఈ ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. అయితే ఈ మొక్కలను మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? అయితే ఇంతకు ముందు మీరు ఈ మొక్కలను ఎక్కడైనా చూసారా? ఈ నమ్మకం నిజమేనంటారా? కామెంట్ చేయండి.